Hi guys, welcome back to my channel. If you are watching my video for the first time, please make sure to subscribe my channel. సో తమ్మునే చూస్తుంటే మీకు ఆల్రెడీ వీడియో ఏంటిదో అర్థమయ్యే ఉంటుంది కదా. మేమైతే ఈరోజు షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో అయితే అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. అంతా ఫ్యామిలీ అంతా కూడా వెళ్తున్నాము. ఆల్రెడీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అంటే మా పిన్ని వాళ్ళు మా కజిన్స్ అందరు కూడా వెళ్ళిపోయారు. మేమే ఉన్నాము. ఇప్పుడు మేము మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి దిల్షుక్ నగర్ వెళ్ళాలి. దిల్షుక్ నగర్లో తీసుకుంటామా లేదా వేరే దగ్గర తీసుకుంటామా తెలీదు. చూద్దాం ఎక్కడ తీసుకుంటామో. తీసుకునేటప్పుడు ఆ షాప్ నేమ్స్ కానీ అంటే ఆ లొకేషన్ అంతా కూడా నేను క్లారిటీగా చెప్తాను. మేబీ మీకు యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి ప్రతిదీ కూడా కొంచెం మినిమల్ ఉండేలానే చూసుకుందాం అనుకుంటున్నాం. మరీ హెవీ రేంజ్లో ఉండొద్దు, ఇంకా తక్కువలో కూడా ఉండొద్దు. మంచి అన్నిట్లకు సెట్ అయ్యేలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. లెట్స్ సీ, చూద్దాం ఎలా ఉంటుందో. కలెక్షన్ అంతా కూడా క్లియర్గా చూపిస్తా. సో మా చెల్లి మా మమ్మీ అయితే లోపల ఇంకా రెడీ అవుతున్నారు. వాళ్ళంతా సెట్ చేస్తున్నారు బయటికి రావడానికి. వాళ్ళంతా కూడా లోపలంతా సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని డైరెక్ట్ దిల్షుక్ నగర్కి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ నుంచి వేరే దగ్గర ఏమైనా ఉంటే ప్లాన్ చేయాలి. సో చూసేద్దాం. వీడియో అయితే అంతా కూడా ఎండ్ వరకు చూసేయండి, అంతా చూపిస్తాను. ఇఫ్ మీకు ట్రై చేయాలనిపిస్తే మీరు కూడా ట్రై చేసేయండి. మీకు కూడా మీకు కూడా మంచిగా చూపించినట్టు ఉంటుంది. ఇంకా చాలా మందికి ప్లేసెస్ తెలియకుండా ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకు కూడా మంచిగా రివ్యూ చేసినట్టు ఉంటుంది. ఇంకా కలెక్షన్ ఎలా ఉందో కూడా అంతా క్లియర్గా చూపిస్తాను కాబట్టి మీరు కూడా చూసేయండి ఎండ్ వరకు అంతా కూడా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేస్తాం. సో మ్యాటర్ ఏంటంటే నేనేమో ఫస్ట్ రెడీ అయిపోయినా, వీళ్ళేమో ఇప్పుడు రెడీ అయ్యి ఆటో బుక్ చేస్తున్నారు. ఫస్ట్ బస్కి వెళ్దాం అనుకున్నాం. ఫ్రీ బస్ని యూటిలైజ్ చేసుకోరు గైస్, వీళ్ళు అంతా వేస్ట్ చేసేస్తారు. ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి. మధ్యలో ఆకలి అయితే మధ్యలో ఎక్కడైనా ఆకలి అయితే ఆ ఆటో చార్జెస్ అన్న తినొచ్చు అంటే వీళ్ళకి అది అర్థం కాదు అంతే. ఫైనల్లీ స్టార్ట్ అయిపోయినాం గైస్. ఏమేమి కొనాలని ఉంది, ఏమేమి ఎక్స్పెక్ట్ చేసినావు, ఏమేమి కొనాలనుకుంటున్నావు? ఇది ఇప్పిస్తుంది అంటే ఇదే తీసుకోవాలని ఏం ప్లానింగ్ లేదా? అక్కడ వెళ్ళి కళ్ళకి ఏం నచ్చితే అదే, మాకంటూ ఏది ప్రాపర్ ఐడియా అట్లాంటివి ఏమి ఉండదు. ఏది నచ్చితే తీసుకుంటాం. డైరెక్ట్ అటాక్. ఇప్పుడు స్టార్ట్ అయినాం. అక్కడికి వెళ్ళేసరికి 4:30 అవుతుంది. ఇంకా షాపింగ్ ఏ నైట్ అవుతుందో. ఒకటే దగ్గర దొరకదు కదా. మమ్మీ హాయ్. బిజీగా ఉంది, చాలా బిజీగా ఉంది. హాయ్ పండు. అది తీసుకోనా వేరే తీసుకున్నా. ఇక్కడ శారీ తీసుకోవడానికి వచ్చినాం మేము. ఫస్ట్ ఫ్లోర్. చికి చెప్పు, ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నీకు, ఎట్లా తీసుకోవాలని ఉంది? అంటే ఫస్ట్ నేను షరారా కొందాం అనుకుంటా. నా దగ్గర క్లాత్స్ ఉన్నాయి, క్లాత్స్ అనేవి స్టిచ్ చేయించుకోవాలి. రిసెప్షన్కి అయితే షరారాస్ అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. షరారా ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి నాకు అది ఆప్షనే లేదు. సో ఫస్ట్ ఇక్కడ శారీ చూస్తున్నాం లెహెంగాస్ కోసం అని చెప్పేసి. లైట్ కలర్లో చూస్తున్నాం. ఇప్పుడంతా కూడా లైట్ కలర్స్లోనే ట్రెండ్ అవుతుంది కాబట్టి కొంచెం మోడర్న్. బాగాలేదు చికి. సో నెక్స్ట్ ఈ శారీ చూసింది మా మమ్మీ, చూసింది బాగుంది కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. దా వెళ్దాం. సో ఫస్ట్ షరారాస్ టైప్ ట్రై చేద్దాం అనుకున్నాం, అది సెట్ కాలేదు. అందుకోసమే శారీస్ తీసుకోవడానికి అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఇప్పుడు శారీస్ చూడాలి, శారీస్ ఎట్లా ఉంటాయో చూసిన తర్వాత డిసైడ్ అవ్వాలన్నమాట.
అది ఆ కలర్ ఇంకా తీయండి లేదు కలర్ ఎల్లో మళ్ళీ ఈ పూలే ఇదిగోండి గైస్ మేము జ్యువెలరీ షాపింగ్కి వచ్చాం. షాప్ వచ్చేసి షీ నీడ్స్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. సో ఫైనల్గా ఒక పెళ్లి కోసం అయితే తీసుకున్నాం. ఇంకా చాలా షాపింగ్ ఉంది గైస్, కష్టపడుతున్నాం. నేనేమో మంచి కంటెంట్ ఇద్దాం అనుకుంటే ఇట్లా మధ్యలో ఒక్కొక్కరు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అంతా ఆగమాగం చేస్తారు. సో ఫస్ట్ అయితే షీ నీడ్స్లో అంతా కంప్లీట్ చేసుకున్నాం. కొన్ని చూసినాం కానీ బయట ఇంకా కొంచెం తక్కువ రేట్లో ఉన్నాయని చెప్తే బయటికి వెళ్ళి చూసొద్దామని మళ్ళీ బయటకు వచ్చాం. ఇక్కడ కూడా తక్కువ లేకపోతే మళ్ళీ షీ నీడ్స్కి వెళ్ళాలి. అంటే సంబంధం లేకుండా మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే మా మమ్మీనే. సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడదు. నెక్స్ట్ ఇంకొక షాప్కి వెళ్తున్నాం. ఇక్కడ అంతా కూడా ఇలా ఉంది. రిసెప్షన్కి సెట్ అయ్యేలాగా తీసుకుందామని షాప్కి వచ్చినాం. ఇటు కార్నర్లో ఉంటుంది. ఇవ్వండి ఇవ్వండి రండి. దీంట్లో 2 కలర్స్ తీసుకురా. చూయించు. 3 పీస్ కుర్తా సెట్. బయట ఒక దాంట్లో రెస్టారెంట్లో ఆరెంజ్ లావెండర్ కలర్ ఉంది బయట. అందులో కాదు అంకుల్, వెనకాల కనిపిస్తుంది ఆ డిజైన్, అది అట్లాంటిది పర్పుల్ కలర్ ఉంది అక్కడ, అది తీసుకురండి అని అంటుంది. ఇదొకటి సైడ్ కొంచెం మమ్మీ సూపర్ ఉంది. పండు పూర పండుగ పండు నువ్వు అందులో మునిగిపోతావు. అందులో మునిగిపోతావు నువ్వు మొత్తం పైకి అనుకో. చేయలే చేసి బాగుంది చిన్ని. చున్నీ రచా చిన్ని దికాల్ దో దండా भी खाना
గ్రీన్ కలర్. నాకు చికెన్ ఈ డ్రెస్ చూపి. చూడు నేను పైకి వెళ్ళేటప్పుడు చూసిన అది అక్కడ పైన చూపించట్లేదు కదా, ఇక్కడ బాగానే ఉంది పెట్టు. ఏం చైన్ గీన్ ఏం అవసరం లేదు, బాగానే ఉంది. బ్యాంగిల్స్ కూడా అవసరం లేదు. సమోర్ధల్ పాయింట్ హాయ్. కసేనా పండు సాటిస్ఫైడా? నచ్చిందా? కొంచెం చెప్పులు బయట తీయాలి. ఏంటి చెప్పు. చిన్ని 1500 का तो सारे 2 in 1 था. చిన్నికి ఇట్లాంటివి సెట్ అవుతాయి మంచిగా. ఇది ఇంకా బాగుంది కొంగు. సేపు మాట్లాడిన తర్వాత ఇప్పుడు తగ్గించిండు. ఎంత ఓకే అన్నారు? ఎంత ఓకే అన్నారు? 1100. ఎవరు? చిన్ని. ఇయ్యండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు? డబ్బులు తగ్గిపోతే ఏడుస్తుంది. కొంటే అదే ఉంటే కొనను. మళ్ళీ చెప్పు. అంకుల్కి ఎక్కువ బాగుంది. చిక్కి ఏడుస్తుందా? నెక్స్ట్ ఇంకొక షాప్కి వచ్చింది. ఫ్రాక్స్ చూస్తే మంచిగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇప్పటివరకు కూడా ట్రై చేయలేదు. వాళ్ళ మమ్మీ రియాక్షన్ గైస్. యాదబాయ్ ఇంకా మొత్తం తిరిగి మళ్ళీ లాస్ట్కి షీడ్స్కి చెప్పులేనా అది? మళ్ళీ వేర్ వి స్టార్ట్ వేర్ వి ఎండ్. ఇప్పుడు చూపిస్తే ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా చూపి. డ్రెస్ గ్రీన్ కలర్ బాగుంది. ఇప్పుడు ఆ డ్రెస్ ఎవరి కోసము? నేను ఎవరు కొన్నా సరే నేను మళ్ళీ అడిగి వేసుకుంటా. అంతా మొత్తం తిరిగిన తర్వాత లాస్ట్ ఫైనల్ మేము ఫస్ట్ ఎక్కడ చూసినామో మాకు అక్కడే నచ్చింది. అంతా కూడా రీజనబుల్ అనిపించింది. ఇంకా క్వాలిటీ అంతా కూడా చాలా బాగుండింది కాబట్టి మళ్ళీ అక్కడ తీసుకోవడానికి వెళ్తున్నాం. నేను పండు చిక్కి. సో ఇప్పుడు ఏంటిదంటే మేము తీసుకుని అంట 1000 రూపాయలు ఇంకా తగ్గిస్తుందంట గాయ. చూద్దాం ఆమె తెలివితేటలు చూద్దాం. 1000 రూపాయలు కాదమ్మా, అది కాదు కానీ 100 రూపాయలు. యాక్చువల్లీ ఏమైందంటే చిన్ని పప్పి వాళ్ళిద్దరు అక్కడే ఉండిపోయినారు మా పిన్ని వాళ్ళతోటి. సో ఇప్పుడు మేము ముగ్గురమే కిందికి వచ్చినాం కాబట్టి ఏదైనా సరే తిని వెళ్తాం. వాళ్ళు వీడియో చూసినప్పుడు రిగ్రెట్ ఫీల్ ఇప్పుడు ఆయన 1100 అన్నాడు గాయస్ 3 డ్రెస్సులు. చిక్కి ఏమో అది 100 రూపీస్ తగ్గిస్తుంది, రీజనబుల్ ప్రైస్ అని అడుగుతుందంట. చూద్దాం. ఆమె తెలివితేటలు చూద్దాం గాయస్. మన ట్రై మనం చేద్దాం. అదే ఇస్తారా ఫస్ట్ చూద్దాం. ఇది మాట్లాడుకుంటూ షాప్ నేమ్ కూడా మర్చిపోయారు. భయ్యా చిక్కి మనం ఇద్దరమే వచ్చేసినాం. మేమిద్దరమే బ్యాగ్ కొని వచ్చాం. బట్ ఇక్కడ మేము తేలిపోయి ఏంటన్నాం. అసలు పండు ఉండాల్సింది. ఆమె రా అంటే తర్వాత వస్తా అని చెప్పింది. మేము బ్యాగ్ తీసుకొని వెళ్దామని అనుకున్నాం, అందుకోసం ఆమె రాలేదు. బట్ నువ్వు దిల్సుఖ్ నగర్ అంతా ఇదే ఉంటుంది. బేల్పూరి, మేము రెడ్డి బ్రదర్స్కి వచ్చినాం. ఇక్కడ మా చెల్లికి శారీ తీసుకోవడానికి, అంటే లెహంగాలకి కన్వర్ట్ చేయడానికి చూస్తున్నాం. చూపిస్తారా? కొంచెం లైట్ కలర్ ఉన్న శారీ కొంచెం షైన్ అయ్యేది.
నేను ఒకసారి అంటే ఈ పక్కన ఉన్నది కూడా అదే కదా ఇప్పటివరకు ఓపెన్ ఉంటుంది బార్డర్ देख रहे బార్డర్ आता है వాసన మంచిగా ఆమె మొక్కండి ఇప్పుడు వరకు చూసిన దాంట్లో ఇది ఒక్కటి కొంచెం బెటర్ అనిపించింది ఆయన ఏం సెలెక్షన్ చేస్తారు మీరు అని అంటుండ చూపించి ఇంత షాపింగ్ చేసినాం గైస్ టైం రైట్ నౌ టైం దిగాలి చిన్న టైం దిగాలి టైం చూపి నీ ఫోటో కూడా చూపించాలి 10:30 అవుతుంది